వికలాంగులందరికీ ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ యాక్టివ్ పర్సన్స్ మూమెంట్ ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళ ద్వారా అక్కడున్న ఏం జరగాలన్నా వాళ్ళ ద్వారా జరుగుతుంది. అదొకటి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బండ్లకు పెట్టుకున్నారు. మండలంలో మొత్తం 10 మంది పెట్టుకున్నారు. మనకిచ్చేది 4-5 ఇస్తారు. దీని కార్యక్రమం మీద ఎవరెవరికి రావాలనేది మనం తీర్మానం చేయాల్సి వస్తుంది. ఈ తీర్మానం బట్టే మనకిచ్చేది ఎవరికి ఇవ్వాలనేది కూడా. అందుకోసంగా అదొకటి. మనకి సబ్సిడీ లోన్లు రిలీజ్ చేస్తున్నారు. సబ్సిడీ లోన్లు వస్తాయి. ఒకటి ఈ సబ్సిడీ లోన్లు కూడా ఎలా చేయాలనేది వాళ్ళు చెప్తారు. అన్ని కార్యక్రమాలకి దానికోసంగా మీ పంచాయతీ నుంచి ఎవరెవరు చదువుకున్నారు, ఎవరెవరు నిరుద్యోగిగా వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు ఇంటికాడ, లేదా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళందరికీ చేయాలని ప్లాన్లో ఉన్నారు. అందుకోసంగానే ఈ మీటింగ్. ఫర్దర్గా కందరం నువ్వు మాట్లాడుతున్నావు. మా ఇక్కడ అందరికి పట్టాలు ఇచ్చు అందరికి వచ్చినాయా? రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పట్టాలు లేని వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారా? ఈ పొలం వాళ్ళందరూ పట్టాదారులే కదా. పట్టాదారులు అయి ఉండి కనీసం అక్కడ ఒకసారి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళి ఉన్నారా? మీ ప్లాట్ ఎక్కడ చూసుకున్నారా? ఇప్పుడు 5 సంవత్సరాలు క్రితమా? 5 సంవత్సరాల క్రితం కాదు, ఈ మధ్య ఈ 1 సంవత్సరంలో ఎప్పుడైనా చూసుకోవాలా? మీ స్థలాలు ఎక్కడ గుర్తుందా? నెంబర్ గుర్తుంటే అందరికీ ఎక్కడ చూసారా? ఇంకో పాయింట్ చెప్తున్నా మా ఒకసారి ఈ పట్టాలకి ఎవరైతే తీసుకొని ఉన్నారో ఇప్పుడు మీ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలీదు. ఎక్కడ? ఎందుకంటే ఆడ మట్టి కొట్టున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటో హద్దులు ఎక్కడ ఎవరికి లేవు, మొత్తం పోయినాయి. మీ ప్లాట్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకోండి. మొత్తం గుంట్లో పెట్టుంటే చెబుతున్నాం. అర్థమైందా? కాబట్టి మీకు పట్టాలు అయితే ఉన్నాయి, కానీ ప్లాట్ అనేది మీ అక్కడ ఎక్కడ పొల్యూషన్ ఎక్కడ మీకు అక్కడ తెలుసా? మీకు ఎవరు పట్టించుకోవాలని అక్కడ గుంటలు ఉన్నాయి, అక్కడ ఏం చేసేది కూడా తెలియదు మీకు. అక్కడ బేమట్టం ఇసుక కొట్టుకున్నారు. మీ ప్లాట్ ఇప్పుడు పరిస్థితి ఎక్కడో తెలుసా? కనీసం అద్దురాలు లేవు అక్కడ. ఒకసారి పోయి చూసుకున్న వాళ్ళు లేరు, కానీ పట్టా ఇచ్చేది ఇంట్లో పెట్టుకున్నాం. నెంబర్లు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ కార్డులు ఉన్నాయి అందరికి. యూడిఐడి కార్డులు ఉన్నాయా? ఈ చిన్న కార్డు పోస్టులో వచ్చినట్టు ఇంతకుముందు ఎంతమంది కార్డులు చేస్తుంది? ఈ కార్డులు లేని వాళ్ళు ఇప్పుడు ఏ గవర్నమెంట్ స్కీమ్ పెట్టుకోవాలన్నా ఇది అనేది కంపల్సరీ. ఇక్కడ నుంచి ఈ కార్డు అనేది ఇవి పోస్టులో వచ్చి ఉంటాయి. కొంతమందికి వచ్చి ఉండవు. రాని వాళ్ళకి మాకు అప్లికేషన్ ఇచ్చినా కానీ మేము చేస్తాం, ఫ్రీగా చేస్తాం. కానీ కార్డు ప్రింట్ కావాలంటే 100 రూపాయలు అవుతుంది. కార్డు ప్రింట్ తీయాలంటే. ఆన్లైన్ వర్క్ అయితే ఫ్రీయే. అది ఈ కార్డు పెద్దదానికి ఇప్పుడు ట్రైన్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కినా కానీ ఇది కానీ దగ్గర ఉంటే నీకు ఏం అవసరం లేదు. ఈ కార్డు తెచ్చినా ఫ్రీ. ట్రైన్ ఎక్కడైనా ఎక్కడికి ఎక్కడైనా ఇవ్వదు, కావాలో కూడా అవసరం లేదు. ఇది ట్రైన్ పాస్ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ కొన్ని 7 పథకాలు ఇచ్చింది. ఎవరికన్నా ఐడియా ఉందా? 7 పథకాలు ఒకసారి మాట్లాడండి. అది ఏది బెనిఫిట్ కావాలని నాకు ఏది కావాలన్నా కానీ స్కీముల్లో ఈ కార్డు ఉండాలి. అది మాట్లాడతాం. మాట్లాడటం లేకపోతే మానుకుంటామా? మాట్లాడాలా? నా వల్ల కాదు. నాకు కాదు. మాట్లాడు శివా. నువ్వేం చేస్తున్నా? మాట్లాడినట్టు నీకు ఎందుకు పదవి? మాట్లాడు. అవసరం లేదు.
వ్యవస్థలు పడదు 100 రూపాయలు మెట్లు తెచ్చిస్తాను రూపాయలు కాదు అప్పటికే ఇంటికి ఆ పేపర్ ఖర్చు అవుతుంది పేపర్ ఖర్చు అవుతూ 5 ఖర్చు అప్పటికే నెక్స్ట్గా చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే వికలాంగుల మీటింగు. జనార్దన్ గారు ప్లాట్లు అయితే ఇచ్చారు. ఆ ప్లాట్ల కోసం మట్టి గుంటలో ఇచ్చారు. ఆ మట్టి ఒప్పించుకోవటానికి అవకాశం కోసం మీటింగ్ పెట్టుకుని ఒకసారి జనార్దన్ కలుద్దామని వెళ్దామని మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్ పెట్టుకున్న 2 రోజుల తర్వాత వెళ్ళి కలిసి జనార్దన్ని మాట్లాడి మట్టి ఒప్పించుకోవడానికి చూస్తాను. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టాలి. ఒక్క నిమిషం ఎక్కడమ్మా కుమారి మాట్లాడాలని కోరుతున్నాం. రండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా నాంచేల్ గారు ఉన్నారు అధ్యక్షునిగా. నూతనంగా ఎన్నుకునే దానికి నేను మీ అందరికీ అధ్యక్షునిగా, మండల అధ్యక్షుడిగా రేపు మాట్లాడేదానికి మీ అందరికీ అవకాశం అయితే మాట్లాడమని, నూతనంగా ఎన్నుకోవటానికి నన్ను నిలబెడదామని అందరూ అనుకుంటున్నారు. మీ అందరికీ ఇదైతే ఎన్నుకోండి. అది నేను కూడా ఉండాలనుకుంటున్నా. ఇంకా ఎవరన్నా ఉండాలంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయమంటే వాళ్ళకి చేయండి. ఇబ్బంది ఒక పాయింట్ అవుట్ చెప్తున్నా. గత 18 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు శివయ్య చేశాడు, మాంచలు చేశాడు. అంతకుముందు సీటు టీం ఉంది, వాళ్ళు చేశారు. అధ్యక్ష పదవి ముందే చెప్పాము, శివయ్య ఉంటామని చెప్పాము. పదవి మెంబర్స్ అయినా ఎవరైనా ఉంది, అధ్యక్షం లేదు. అధ్యక్ష పదవి అయితే కొత్త పడడానికి అవకాశం ఇవ్వము అని నువ్వంటే అట్లా మేమంటాం. అట్లా కాదు, నువ్వంటే అట్లా అని నువ్వు అట్లా కాదు, నువ్వంటే ఎట్ట అయింది అంటున్నా. నువ్వు ఇష్టమైతే ఉండండి, పక్కన పెట్టుకోండి. శివయ్య అధ్యక్షుడు ఉంటాడు. ఫర్దర్గా ముందుకెళ్ళాలంటే శివయ్య కాంటాక్ట్ చేయండి. 10 నెంబర్ సపోర్ట్ మేము ఉంటాం. పెట్టి ఓటింగ్ తీసుకో. ఇదేమన్నా పెద్ద పెద్ద పదవి అయితే మనము దీనివల్ల ఏముంది? నలుగురు హెల్ప్ చేసే పదవి, నలుగురు దగ్గర తినే పదవి అని కాదు కదా. నువ్వు నలుగురు హెల్ప్ చేసే పదవే కానీ అధ్యక్షుడి పదవి అంటే నలుగురు సాధించి నువ్వు ఏమన్నా 1 లక్షలు వస్తే తినే పదవి అని కాదు కదా. 1 రూపాయి ఖర్చు వాళ్ళు తగ్గింది కానీ ఒక మీటింగే పెట్టాలి. మంచి నీళ్ళు అవసరము, అధ్యక్షులే చూసుకుంటారు. మరి ఎవరు ఇస్తామా? అవును, అధ్యక్షులే చూసుకుంటారు. దానికోసం పోటీ ఎందుకు పెట్టాలి? 18 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. అందుకని మేమందరినీ ఊరికి ఒక లేబర్ కాబట్టి ఇంతకుముందు గతంలో ఏం మాట్లాడారంటే మొన్నటి దాకా కొత్తపట్నం వాళ్ళ మండలంలో హెడ్ క్వార్టర్లో గతం నుంచి నాన్నగారు లీడ్ చేశాడు. అర్థమైందా? ఇక నుంచి మేమేమన్నామంటే పదవి మాత్రం బయట ఊరికి ఇవ్వాలి, కొత్తపట్నంలో వాళ్ళకి కుదరదు. ఎందుకంటే వాళ్ళు లీడ్ చేశారు కదా, తర్వాత ఇంకో ఊరికి అవకాశం ఇవ్వాలి కదా. అందుకని చెప్పి శ్రీని అనుకున్నాం. అది అది ఎవరు వెళ్తున్నాడు పోయి మంచి చేట చేసుకుని అది చూడాలి కదా. మండలంలో ఉంటే 10 సార్లు కూడా ఫోన్ ఎక్కడ ఒక్కోసారి నాచారు. నేను చెప్తున్నాను, మాలో ఒక అబ్బాయి స్టేషన్లో ఉండి, పేరు చెప్పమని పేరు, నాకు యాక్సిడెంట్ అయ్యింది, అబ్బాయికి నాకు ఫోన్ చేశాడు. స్టేషన్లో ఉండి అబ్బాయి అక్క నాకు తోడెవరు లేదు, ఎవరు పంపి అంటే 10 సార్లు చేశాను. నాచారికి కుమారికి చేశానా లేదా? మనసులో ఉండి చేశా. నేను కాంతారావు చేశా, శివయ్యకి చేస్తా. ఎంత అయిందో ప్రేమ తెలుసా? అబ్బాయి గురించి గొప్పది కాదు. 8:30 నైట్ వేరే వాళ్ళు బండి వేసుకొని స్టేషన్ కాకొచ్చారు. అధ్యక్షుడు అబ్బాయి ఎందుకు రాలా ఆ రోజు? ఆయనకేం ప్రాబ్లం ఉండి రాలేదేమో. ఉంటాయి, ఇంకో ఉంటాయి. ఎదుటాలకు సమస్య వచ్చిందంటే ఎన్ని బాధలున్నా వచ్చి నిల్చోవాలి. అందుకని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మ్యానేజర్ చేశాడు కాబట్టి ఈసారి మండలం
అధ్యక్ష పదవి అనేది బయట ఊళ్ళకి ఇవ్వాలి అనేది మా ఆలోచన. బయట ఊళ్ళకి బయట గ్రామస్తులకు ఇవ్వాలి అనేది మా ఆలోచన. ఇప్పుడు ఉన్నాడు కదా సెక్రటరీ కదా అబ్బాయి అధ్యక్షుడు లేడు కదా, అధ్యక్షుడుగా లేడు. దేని కిందకు ఉంటాడు? కోఆర్డినేటర్ నేనేంటంటే ఇటీవల రక్షణ సంస్థలు అనేది జాయిన్ అయ్యాను. అది మన వికలాంగ సంబంధించిన సంస్థ. అది ఏంటంటే మన వాళ్ళకి చెవిటి మిషన్ కావాలన్నా మనకి సంబంధించిన వాకర్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ, అది అలాంటి బ్యాటరీ సైకిల్స్ కానీ, చేతి కళ్ళు కానీ, సంఘ కళ్ళు కానీ ఇలాంటివి కానీ, కాకపోతే మనకి సబ్సిడీ లోన్స్ పడి ఉన్నాయి. ఆ లోన్స్ కానీ మన వాళ్ళకి చిన్న చిన్న షాప్స్ కానీ అలాగే పెట్టించి షాప్స్ మీద మనం లోన్ ఇప్పించడం కానీ అలాంటి వాటి మీద నేను పనిచేస్తున్నాను. మనోళ్ళకి ఏదైనా అవకాశం కావాలి అని అనుకున్నా, ఏదైనా ఒక పరికరం కావాలి అనుకున్నా మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. మన దగ్గరకు అది రేషన్ అనేది దానికి సంబంధించిన అప్లికేషన్ నాకు ఇస్తే నేనేంటంటే తీసుకొని వెళ్ళి మన సంస్థలతో మాట్లాడి అవన్నీ కూడా మన చూడడం అనేది నా వంతు. అది ఫోన్ చెప్తాను, తీసుకోండి. నా ఫోన్ నెంబర్ చెప్తాను, రాసుకోండి మీరు. రాష్ట్ర పరిస్థితి మనం చెబుతాం. లాస్ట్లో పోయేటప్పుడు ఏం చెప్పొచ్చు కుమారి? మాస్టర్ గారు మీరు పక్కన నుంచోండి, నీది ఆడకపోదు. మరి అంత పైకి కట్టరు కదా, లోన పెట్టచ్చు. పెట్టే యూట్యూబ్లో వదులుతా. శివయ్య గారు అధ్యక్షుడిగా శివయ్య, ఇప్పుడు పిన్నివారిపాలెం, పాదర్ తమిట, 2 ఊర్లకి, మండలం మొత్తానికి. సారీ